నేను ఎవరిని నమ్మను. నా చుట్టూ ఉన్నవాళ్ళు, నా పక్కన ఉన్నవాళ్ళు, నా ఎదురుగా ఉన్నవాళ్ళు, నా వెనక ఉన్నవాళ్ళు, వీళ్ళెవ్వరినీ నేను నమ్మను. నేను నమ్మేది దైవాన్ని, నేను నమ్మే ప్రపంచాన్ని, నేను నమ్మే సంఘాన్ని, నేను నమ్మే తల్లిదండ్రులు. ఇంకెవరిని నేను నమ్మను. ఎందుకంటే వాళ్ళలో స్వార్థం లేదు. తల్లిదండ్రులు ప్రేమతో ఆప్యాయతగా చిన్నప్పటి నుంచి పెంచి మంచి బుద్ధులు నేర్పి, విద్యాబుద్ధులు నేర్పి, సొంత కాళ్ళపై నిలబెట్టి కుటుంబాన్ని ఏర్పరిచి త్యాగం చేసిన త్యాగమూర్తులు కనుక నేను తల్లిదండ్రులనే నమ్ముతాను, దైవాన్ని నమ్ముతాను, ఇంకెవరిని నమ్మను. నా మనసును నమ్ముతాను, నా హృదయాన్ని నమ్ముతాను, నా ప్రేమని నమ్ముతాను, నన్ను నేనే నమ్ముకుంటాను, ఇంకెవరిని నమ్మను. నా నమ్మకంలో స్వార్థం లేదు. నా నమ్మకంలో నిజాయితీ ఉంది. నా నమ్మకంలో నీతి ఉంది. నా నమ్మకంలో ధర్మం ఉంది. నా నమ్మకంలో సహజత్వం ఉంది. అందుకే నన్ను నేనే నమ్ముతాను, నేనెవరిని నమ్మను. నమ్మకపోవటం, నమ్మించటం, నమ్మకపోవటం అనేది అది మన ఇష్టాలపై ఆధారపడి ఉంది. కాబట్టి నేను ఎందుకు నమ్మాలి? మంచి అయితే నమ్ముతాను, ఇష్టమైతే నమ్ముతాను. నాకు ఆపద వచ్చినప్పుడు కానీ, నన్ను మోసం చేసినప్పుడు కానీ, నాపై నిందలు వేసినప్పుడు కానీ నేనెందుకు నమ్మాలి? ఎవరో చెప్పింది నేను నమ్మను. ఎవరో చెబితే నేను వినే స్థితిలో లేను. నన్ను నేనే నమ్ముతాను, నాపై నేనే ఉంటాను. కానీ నాపై పెత్తనం చేస్తే నేను ఊరుకోను. నాపై ఆధిపత్యం చలాయించాలని ఎవరైనా ప్రయత్నిస్తే నేను సహించను. నేనే. కానీ నాకు ఒక కుటుంబం, నాకు పిల్లలు, నాకు తల్లిదండ్రులు, వీటి చుట్టూ ఉన్న సమాజం, వీటిని నేను నమ్ముతాను. కాబట్టి పెద్దలను గౌరవిస్తాను, సమాజాన్ని గౌరవిస్తాను, వ్యక్తులను గౌరవిస్తాను. కాబట్టి నేను వాళ్ళని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ముతాను. నేను నమ్మాలంటే నా కళ్ళతో ప్రత్యక్షముగా చూడాలి. నేను నమ్మాలంటే నా మనసు చెబితే నమ్ముతాను. నేను నమ్మాలంటే నా హృదయం నన్ను చెప్పమంటే చెబుతాను. నాకు ఒక మనస్సాక్షి ఉంది. నా మనస్సాక్షి నాకే సొంతం. అది ఎవరి ఇష్టాల మీద వారికి నమ్మకం ఉంటుంది. నేను నమ్ముతాను, దేవుణ్ణి నమ్ముతాను, దేవుణ్ణి కొలుస్తాను, దేవుణ్ణి ప్రేమిస్తాను, దేవుణ్ణి పూజిస్తాను. కానీ నన్ను నేను నమ్ముకుంటాను. కానీ నేను నియమాలను అతిక్రమించను, ధర్మాన్ని అతిక్రమించను, సత్యమునకు అసత్యముగా మాట్లాడను. కానీ నాకు ఒక మనస్సు ఉంది, నాకు ఒక సాక్షి ఉంది, మనస్సాక్షి. నేను నమ్మాలి అంటే నాకు నేను నమ్ముకోవాలి. కాబట్టి నేను నమ్మాలి అంటే నా మనసు నమ్మాలి. నేను ఎవరో చెబితే నమ్మను, ఎవరో తిడితే నేను తిట్టను, ఎవరో కోపగిస్తే నేను కోపగించను. నేను అందరితో కలవాల్సిన పని నాకేంటి? నా అవసరమైతే కలుస్తాను, అనవసరమైతే ఇష్టమైతే మాట్లాడతాను, కష్టమైతే మాట్లాడను. ఇది నా నైజం. నాకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, నాకు కొన్ని విలువలు ఉన్నాయి, నాకు కొన్ని సూత్రాలు ఉన్నాయి. నేను వాటిని గౌరవిస్తాను, వాటిని నమ్ముకుంటాను, వాటిని పై నిలువరిస్తాను. అంతేకాని ఎవరో చెప్పినట్లు, ఎవరో చేసినట్టు నేను నమ్మను. నా నమ్మకం నాది, నా నిజాయితీ నాది, నా ఇష్టం నాది. కానీ ఇంకొకరి ఇష్టం నాకు ఇష్టం కాకపోవచ్చు. ఇంకొకరికి చెప్పిన పని నేను చేయాలని లేదు, ఇంకొకరు నడుచుకున్నట్టు నేను నడుచుకోవాలని లేదు. కాబట్టి నన్ను నేనే నమ్ముతాను, నాపై నేనే ఉంటాను. నా నిజాయితీ, నా నమ్మకం, నా విద్యుక్త ధర్మం, నా విధి, నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను. అంతేకాని విధిని అతిక్రమించను,
ధర్మాన్ని అన్యాయం చేయను, నీతిని గౌరవిస్తాను, మర్యాద గౌరవిస్తాను, అన్యాయాన్ని ఎదిరిస్తాను. నాలో రెచ్చగొట్టే ధోరణి వస్తే నేను సున్నితంగా తిరస్కరించి విజయం సాధిస్తాను. నా నమ్మకం నాది, నా ఇష్టం నాది. నాకు ఒక ప్రణాళిక ఉంది, నాకు ఒక నీతి ఉంది, నాకు ఒక ధర్మం ఉంది. కాబట్టి వీటిని నేను అతిక్రమించను. కాబట్టి మిత్రులారా, మీరు కూడా మీ ధర్మాన్ని, మీ ఇష్టాన్ని మీరు నిర్వర్తించండి. ఎవరో చెప్తే వినకండి, మోసపోకండి, అన్యాయాన్ని ఎదిరించండి, ధర్మాన్ని కాపాడండి. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించకండి. మనసుకు నచ్చింది చేయండి, హృదయానికి నచ్చింది చేయండి. ఇదే నా విజ్ఞప్తి, ఇదే నా ధర్మం.